పప్పు నుంచి పవర్ఫుల్ లీడర్ దాకా టీడీపీ భవిష్యత్ సారథి ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం 39 తర్వాత రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరిల తనయుడు నారా లోకేష్ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1983 జనవరి 23న జన్మించిన లోకేష్ రాజకీయ కుటుంబంలో పెరిగిన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో 91,413 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయం కేవలం సంఖ్యలకు పరిమితం కాదు, ఇది పట్టుదల, నిబద్ధత, కృషికి నిదర్శనం. టీడీపీ 39 ఏళ్లుగా గెలవని ఒక నియోజకవర్గంలో లోకేష్ విజయం సాధించారు. ఇది లోకేష్ తో పాటు పార్టీకి కూడా ఒక ముఖ్యమైన మలుపు. నాయకుడిగా ఎదగడానికి కావలసిన సత్తా లోకేష్ లో ఉందని నిరూపితమైంది. లోకేష్ రాజకీయ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆయనపై అనేక దుష్ప్రచారాలు జరిగాయి. మంత్రిగా విజయవంతంగా పనిచేసినప్పటికీ విమర్శకులు ఆయన్ని పప్పు అంటూ ఎగతాళి చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఆయన నిరుత్సాహపడలేదు. ప్రజలకు చేరువయ్యేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు లోకేష్ 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ యాత్ర ప్రజలతో మమేకం కావడానికి, రాష్ట్రం పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చాటుకుంది. ఆయన చేసిన కృషికి ఫలితంగానే ఇటీవల విజయం లభించింది. విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన స్థానం తిరిగి సుస్థిరమైంది. టీడీపీలో చాలా మంది లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడులాగే పార్టీని నడిపించగలరని నమ్ముతున్నారు. ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన పరిపాలన దక్షత అందరికీ తెలిసింది. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా లోకేష్ టీడీపీని సమర్థంగా నడిపించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పార్టీ పరిస్థితి దిగజారుతుందని అందరూ అనుకున్నారు. కానీ లోకేష్ ధైర్యంగా నిలబడి పార్టీని ముందుండి నడిపించారు. ఒత్తిడిని, బాధ్యతను సమర్థంగా నిర్వహించగలనని ఆయన నిరూపించారు. లోకేష్ పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్తో ఆయనకు మంచి సత్సంబంధాలున్నాయి. అవసరమైనప్పుడు పవన్ కళ్యాణ్ను పవన్ అన్న అని సంబోధిస్తారు. కానీ సిద్ధాంతాల విషయంలో రాజీపడరు. ఈ లక్షణాలన్నీ ఆయన పరిణతి చెందిన నాయకుడని తెలియచేస్తాయి. లోకేష్ భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్న లోకేష్ త్వరలోనే కీలక పాత్ర పోషించడం ఖాయం. కష్టపడి పనిచేసే వారికి విజయం తథ్యమని చరిత్ర చెబుతుంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ఐటీ, పట్టణీకరణ కేంద్రంగా మార్చినట్లే లోకేష్ కూడా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఆయన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఆయన నాయకత్వంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. ఇక లోకేష్ నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. వారికి నారా దేవాంశ్ అనే కుమారుడున్నాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన లోకేష్ విద్యతో పాటు దూరదృష్టిని కలిగి ఉన్నారు. ఇది ఆయనను భవిష్యత్ తరాలకు ఆదర్శ నాయకుడిగా నిలబెడుతుంది. నారా లోకేష్ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను రాజకీయాల్లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తున్నారు. ఆయన ఎదుగుదల అనివార్యం. రాబోయే సంవత్సరాల్లో ఆయన ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడడానికి అందరూ ఎదురు చూస్తున్నారు.